తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సుమన్ టీవీ ఇది సామాన్యుల అస్త్రం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, ప్రతి మనిషికి సమస్యలు విపరీతంగా ఉంటాయి. సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా చాలా రెమెడీస్ చాలా వీడియోల్లో చెప్పున్నారు. కానీ ఒక్కొక్కసారి ఆ ఒక్క కష్టం ఏదైతే ఉందో ఆ ఒక్కటి ఆ నిమిషానికి గడిచిపోతే చాలు భగవంతుడా అనుకుంటాం కదా. అలాంటి సందర్భాల్లో అసలు ఇది ఇప్పుడు గడవాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీ చేస్తే టక్కుమని పని అయిపోతుంది అని ఏమైనా రెమెడీస్ ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. అసలు ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ ఇంకా అది అయిపోయింది. ఇంకా మరణమో వీరస్వర్గమో లేకపోతే విజయమో అంటారు చూసావా. అటువంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసి అందులో మనం నెగిటివిటీ కన్నా కూడా పాజిటివిటీ వైపుకు వెళ్ళి మనం అనుకున్నది మనకి సాధించి మళ్ళీ ఎవరి ముందు కూడా తలదించుకునే పరిస్థితి లేకుండా మనం బాగుండాలి అనేటువంటి గడ్డు పరిస్థితి కనుక మనకు వస్తే దుర్గా అంతే. దానికి ఓం వద్దు, శ్రీ వద్దు, నమః వద్దు. దుర్గా 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 దుర్గా. ఆ దుర్గా నామాన్ని వదలకుండా కనుక ఎవడైతే నిరంతరము కళ్ళలోంచి నీళ్ళు వస్తూ ఉండొచ్చు, అవమానాలు మాటలంటూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, ఐసీయూలో పెద్ద ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ జరుగుతూ ఉండొచ్చు, ప్రాణాలు అటు ఇటుగా ఉండొచ్చు, మనకి పెద్ద విపత్తు రావచ్చు, కొంతమంది తోడేళ్ల మధ్యలో మనమే ఉండొచ్చు, మన పిల్లలే ఉండొచ్చు, మన పరిస్థితులే ఉండొచ్చు, మనం ప్రయాణిస్తున్న దానికి యాక్సిడెంట్ అవ్వచ్చు, అందరికీ ఇంకా ప్రాణాలు ఉండొచ్చు, అది తెలుస్తూ ఉండొచ్చు. ఎలాంటి సమయమైనా సరే ఆ దుర్గా అనేటువంటి నామాన్ని కనుక పట్టుకుంటే నిజంగా మా జీవితంలో ఎంతటి పరిస్థితి అయినా సరే ఇంకా అయిపోయింది చచ్చిపోయారు అని ఇలా మూసేసిన వాళ్ళు కూడా మళ్ళీ తెరవబడి బయటికి వచ్చి ఇంకా హాయిగా బతుకుతున్న వాళ్ళు 20 ఏళ్ళ నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ నామందా గొప్పతనం అంటే ఆ దుర్గా, ఆ దుకారం ఏదైతే ఉందో ఇది మనలో ఉండేటువంటి ప్రాణనాడిని చైతన్యవంతంగా చేస్తుంది. ఆ ప్రాణనాడిని చైతన్యవంతంగా చేసేటువంటి నామం, అక్షరం, ఆ స్వరం దు అనేటువంటి ఆ రకారానికి గకారం ఏదైతే ఉందో అది మనలో ఉండేటువంటి సంకల్ప శక్తిని ఇంకాస్త చైతన్యవంతం చేస్తూ ఉంటుంది దుర్గా. అయితే అమ్మ, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు కాకుండా వాళ్ళ కోసం వేరే వాళ్ళు చేస్తే ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా సరే ఆ మనిషి మనకి లోపల జరుగుతున్నటువంటి కెమిస్ట్రీ, ఇప్పుడు మనలో రకరకాల భావాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఎదుటి మనిషి అయ్యో ఏమైపోతాడో అనేటువంటి ఒక బెంగ ఉంటుంది. ఇదంతా ఒక మనిషితో మనం పెట్టుకునేటువంటి కనెక్టివిటీ, మనతో వాళ్ళతో ఒకే రకమైనటువంటి ఫీలింగ్స్ని మనం ఫీల్ అవుతూ ఉండడం, వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు చూడడం. ఒకసారి ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటాయి, ఏంటి నేను ఇలాగే ఆలోచించాను, నువ్వు ఇలాగే ఆలోచించావు అంటుంటాం. దట్ ఈస్ కాల్డ్ టెలిపతి అంటూ ఉంటాం. ఇలా కొన్ని భావాలు కలిస్తేనో, కొన్ని రకాలైనటువంటి అలవాట్లు కలిస్తేనో, ఎలాగైతే మనుషులు మన ఇద్దరం ఒకటే రకం అని ఎలా అనుకుంటామో, ప్రతి మనిషికి ప్రపంచంలో ఇద్దరు ఫ్రెండ్స్ కాదు, భార్యాభర్తలు కాదు, తల్లి పిల్లలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సంథింగ్ అదర్ కనెక్షన్ ఉంటుంది ఒక మనిషికి మధ్య ఇంకో మనిషికి. అందుకే చూడు, ఏ సంబంధం లేని వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఒకసారి మనం చూసి నవ్వుతూ ఉంటారు, చాలా ప్లెజర్ నవ్విస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తే అసలు వాళ్ళ మొహం చూడబుద్ది కదా, వాళ్ళతో మనకేం లేదు, అసలు ఫ్రెండ్షిప్ లేదు, పరిచయం లేదే లేదు, వెంటనే వాళ్ళ వైపు చూడం, వెంటనే మొహం తిప్పేసుకుంటూ ఉంటాం. ఎందుకు ఇలాంటివన్నీ కెమిస్ట్రీ ఎలా ఏర్పడుతుంది ఇదంతా అంటే లోపల జరిగేటువంటి క్రియలు ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్ అంటాం. ఈ కెమికల్ రియాక్షన్స్ని నువ్వు ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటావో, అంటే ఎదుటివాడికి మంచి జరగాలి, వాడి కష్టంలో ఉన్నాడు, ఆ కష్టంలోంచి వాడు బయటికి రావాలి, లేకపోతే నా బిడ్డకి కష్టం వచ్చింది, ఆ బిడ్డ నా దగ్గర లేదు కానీ నా ద్వారా ఆ బిడ్డ మంచిగా ఉండాలి, లేదు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో కష్టం వచ్చిందట, అమ్మాయి వాళ్ళని ఏమైనా జపం చేయమ్మా, నా పిల్ల ఫోన్ చేసి చెప్తుంది, తప్పకుండా చేస్తావు, ఒకసారి ఫోటో పంపించు, అబ్బాయో అమ్మాయో ఎలా ఉంటారో ఒకసారి నాకు చూపించు, వాళ్ళని మంచి కోరి నేను చేస్తుంటాను. అంటే ఆ రూపము ఆ విషయము నాకు తెలియాలి, తెలిస్తే ఐ కెన్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ దెమ్. అట్లా ప్రపంచంలో ఉండేటువంటి ఏ కష్టం వచ్చిన మనిషితో అయినా సరే మనం మానసికంగా కనెక్ట్ అవ్వగలిగడానికి ఆధ్యాత్మికతలో చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద గురువులు, ప్రపంచ శాంతి కోసం ఫలానా జపం చేయండి. ఏమండి, నేను బాగుండడం కోసం జపం చేస్తూ ఉంటానండి, లేకపోతే ఒక శ్లోకం చదువుతాను, ప్రపంచ శాంతి నా వల్ల ఎలా అవుతుంది అంటే నువ్వు చెయ్యమ్మా, విశ్వవ్యాప్తమైనటువంటి మనస్సుతో నీ బ్రెయిన్లో మొత్తం విశ్వాన్నంతా భావిస్తూ ఉండు, అందులో ఉండేటువంటి మనుషులందరూ ఆనందంగా నవ్వుతూ ఉన్నారని భావిస్తూ నువ్వు చేసే జపాన్ని చేస్తూ ఉండు, ఆటోమేటిక్గా విశ్వం బాగుపడుతుందని చెప్తారు. అట్లా చూసా, ఇప్పుడు ఆధ్యాత్మికత హైందవ సంప్రదాయంలో భారతీయతలో ఎందుకు ఇంత గొప్ప స్థానాన్ని పొందింది, బయట ఎన్నో దేశాల వాళ్ళు కూడా ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎంత తిరిగి ఎన్ని బిలియన్స్ ట్రిలియన్స్ సంపాదించినా కూడా
ఫైనల్గా భారతదేశంలోకి అడుగుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికత అనేటువంటి ఒక వాసనని వాళ్ళందరూ కూడా శరీరానికి పట్టించుకుని మనసుకు పట్టించుకుని అన్నీ వదిలేసి కోపినం అంటే ఒక చిన్న గోచిగుండ కట్టుకుని కూర్చుంటున్నారు హిమాలయాల్లో. ఎందుకు జరుగుతోంది ఇంత విశేషం, ఎందుకు జరుగుతోంది అంటే ఒకటే గుర్తుపెట్టుకో, ఇది ప్రపంచపరమైనటువంటి సౌభ్రాతృత్వానికి నిలయమే భారతదేశం. ఇందులో ఉండేటువంటి మంత్రాలు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, వికల్పాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, మనుషుల పట్ల ఉండేటువంటి భావనలు కావచ్చు, సహృదయత కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచాన్నంతటినీ కూడా ఒక గుప్పిట్లోకి తేగలిగేటువంటి అద్భుతమైనటువంటి వైదిక సాంప్రదాయంతో నిబిడీకృతమైపోయింది. కనుక నువ్వు ఒక్కడివి బాగుపడడం ఎక్కడా లేదు. ఏ పూజన్నా చేయండి మీరు, ఫైనల్గా ఏం చెప్తాం, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. నేను ఒక్కడిని బాగుంటే ప్రపంచంలో నేను ఒక్కడనే ఉండాలనుకుంటాం. పొద్దున తెల్లారేటప్పటికి అందరూ మాయమైపోయారు. బిక్కుమంటూ ఉండిపోయి గట్టిగా 24 గంటలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాం మనం భయం వేసి. అంటే నేను ఒక్కడిని బాగుండకూడదు, ఉంటే మనకేం సుఖం లేదు. మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఫ్రెండ్స్ బాగుండాలి. లేకపోతే ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోతాయి, చంపుకోవడాలు ఎక్కువైపోతాయి. ఒకటికి ఆ డబ్బు ఎక్కువ ఉంటుంది, ఇంకోటి వచ్చి వాడిని చంపేస్తున్నాడు, లేకపోతే కొల్లగొట్టేస్తున్నాడు. ఎందుకట్లా? అందరి దగ్గర ఉందనుకో ఎవరిని చూసి బాధపడ్డు కదా. అవును. కనుక లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకమంతా సుఖంగా ఉండాలి, ఆ సుఖం పడేటువంటి వాళ్ళలో మనము ఉండాలి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో సంకల్పాలుగా, అదే వేద మంత్రాలుగా బ్రాహ్మణులు కూర్చుని ఏ ఇంట్లో కార్యక్రమం చేసుకున్నా, ఏ బృహత్ కార్యం ప్రపంచ శాంతి కోసం సంకల్పించి యాగాలు క్రతువులు చేసినా వాళ్ళందరూ కూర్చుని అంత వేద పన్నాలన్నీ కూడా చదివి ఆశీర్వచనం చేస్తున్నారంటే అర్థం ఏమిటంటే ఆ విషయాలన్నీ మనకి అంత సంస్కృతం రాదు కనుక మనం పట్టించుకోం. కానీ వాళ్ళు చెప్పేది ఇదే, ఈ ప్రపంచమంతా అమ్మవారి యొక్క అనుగ్రహమే, ఇందులో మనందరం అన్నదమ్ములమే, అందరం బాగుండాలి. ఆ బాగుండడం కోసం మనల్ని చూసుకునే భూమి బాగుండాలి, ఆకాశం బాగుండాలి, వెలుతురు బాగుండాలి, కాంతి బాగుండాలి, దాంతోపాటు వర్షాలు బాగా పడాలి, అగ్ని చక్కగా దాని పని చేసుకుంటూ పోవాలి, మనలో జఠరాగ్ని బాగా నడుస్తూ ఉండాలి, దీనివల్ల ప్రాణం నిలవాలి, ప్రాణం వల్ల వేదం నిలబడాలి, నిలబడినటువంటి వేదం వల్ల ఆర్షభూమిలో వైదిక సాంప్రదాయం నిలబడాలి. ఇన్ని చెప్తూ ఉంటారు. కనుక ఎదుటి మనిషి మంచి కోసం నువ్వు సంకల్ప సిద్ధితో ఏది చేసినా ఏమి అక్కర్లా, వాళ్ళ కోసం నేను కన్నీటి బొట్లు కార్చు చాలు, ఆటోమేటిక్గా వాడి పరిస్థితి నుంచి వాడు బయటకు వస్తాడు. అంత కెమిస్ట్రీ ఉంది లోపల, అంత ప్రకృతిలో నువ్వు లింకప్ చేయగలవు నేను. ఓకే, అంటే వీటన్నిటిలో దుర్గా నామం అనేది ఇంకా దుర్గా అనేటువంటి 2 నామాలతో అక్షరాలతో కూడుకున్నటువంటి ఒక నామంతో కనుక ఎప్పుడైతే మనం ఒక సంకల్పాన్ని పొందాలనేటువంటి సిద్ధిని సాధనని చేస్తామో దానివల్ల ఎంతటి కష్టం అంటే ఇంత కష్టం అని చెప్పడానికి అవకాశం లేదు అని చెప్తుంది శాస్త్రం. ఎంతటి కష్టమైనా వెళ్ళిపోతుంది. నువ్వు ప్రయత్నం ఎన్ని రోజులు చేయాలమ్మా ఇది? అమ్మా ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులు? ఇప్పుడు ఈ క్షణంలో వచ్చిన చాహ్నవి, ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను ఆటోమేటిక్గా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సిచ్యువేషన్ చెప్తాను. మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, మా అమ్మాయి చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది కిరణ్ గారు, నేను ఏం చేయాలి? ఏమీ లేదు, ఈ చిన్న ఫ్రెండ్స్ మధ్య గొడవ, అతను ఇంట్లో నేను ఏదో అన్నానని చెప్పేసి వెళ్ళిపోయింది, తను ఇంటికి వచ్చేయాలి, ఏడుస్తుంది తను. ఏం లేదు అమ్మ ప్రశాంతంగా కూర్చోండి, దుర్గానామాన్ని అనుకోండి. అమ్మ ప్రశాంతంగా కూర్చోలేను నేను కిరణ్ బై గారు, మీరు ఎతకండి, ఎతుకుతూ వేరే ఆలోచనలు ఏమీ వద్దు, ఏడిస్తే ఏడవండి, కానీ కళ్ళతో పిల్లల్ని చూసుకుంటూ ఉండండి, ఎతుక్కుంటూ ఉండండి, నోట్లో మాత్రం దుర్గానామాన్ని వదలకండి. వితిన్ 1.5 అవర్లో ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. అంటే ఏ సిచ్యువేషన్లోనైనా ఇలాగే జరుగుతుందా? నీ నమ్మకం ఒక పక్క తల్లి చేసుకుంటోంది, బాధపడుతోంది, పిల్ల కోసం పిల్ల ఇన్వైట్ చేస్తుంది పాజిటివ్గా. ద సేమ్ టైం నేను చేసిన నాకు తెలిసింది కనుక అమ్మాయి రావాలి, ఎందుకంటే పరిస్థితులు రోజులు బాగాలేవు, ఎలా పడితే అలా పిల్లలు రోడ్ల మీద ఉంటే డేగల్లాగా వచ్చి వెతుక్కుపోయేటువంటి రోజులు వచ్చేసేసాయి. కనుక పిల్లలు సేఫ్గా ఇంటికి రావాలి. ఆ ఒక్క ఇంతకు మించి కష్టం ఏమన్నా ఉంటుందా తల్లిదండ్రులకి? ఉన్నట్లుండి పిల్ల ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడున్నానో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆఫ్ చేసేసి కూర్చుంటే ఇంకా అంతమించి కష్టం ఏమన్నా ఉంటుందా? ఆ క్షణానికి ఎన్నాళ్ళు చేస్తారు దుర్గానామాన్ని? ఆ సమస్య తీరేదాకానే మొదలైంది, ఎండ్ అయింది. ఆ రెండింటి మధ్యలో మనస్సుతో శరీరంతో సాధన చేసేసావు చాలు, ఆ పిల్ల ఇంటికి వచ్చేసింది, ఆనందం. ఇంకా దుర్గానామం ఇంకా అనుకోవాలా? ఇంకా మళ్ళీ కష్టం నీ ఇంట్లోకి అడుగు పెట్టదంటే ఆ దుర్గానామం గొప్పతనం అలాంటి. చాలా సంతోషం అమ్మ, నిజంగా చక్కటి విషయం తెలియజేశారు, చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అవసరం. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, మరి దుర్గా నామం ఎంత పవిత్రమైనది అసలు, అంటే ఎంత గొప్ప నామం. ఆ నామానికి తగిన అర్థం చెప్తూ అసలు ఎలాంటి సమస్య నుంచైనా తప్పించుకోవాలి, వితిన్ సెకండ్స్లో మనం నమ్మకం నిలబడాలి అంటే ఏం చేయాలి, దీనికి ఎంతో చక్కటి ఎక్స్ప్లెనేషన్ అందించారు కదా. మరో చక్కటి వీడియోతో మరో అందరికీ ఉపయోగపడే అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్కారం.